अगजाननपद्माम् एकदन्तमुपास्महे गुरो ब्रह्मा गुरो विष्णु गुरो देवो महेश्वरा अनवराधनो देवकी परमानन्दं कृष्णम् अस्मे जगद्गुरुं स्कन्दवलवक्त्राक्षं मन्यस्वरवेदना वासुदेवो धोनिनो हे नारायण गङ्गं सन्नारायणेश्वरा अभवभवतु महागणाय महा हरे नमः श्री हरे नमो महाउत्तिष्ठत् भोगविजाताय जय भारताय जय सामूरोधेन ब्रह्म धर्म समानते हरे ओम అందరూ ఒకసారి మమ అండి మమ మళ్ళీ ఒకసారి అండి ఇక్కడ మూడోసారి అండి మమ అంటే మమ అనల మామ కాదు మమ మమ అంటే మా యొక్క మా వంశం యొక్క మా గోత్రం యొక్క మా కుటుంబం యొక్క అన్నది भवानी सुंदर स्वामी योगा चतुर्थ सूर्य नारायण देवासी देवासी महालक्ष्मी तन्ना लक्ष्मी पंचपाली కన్యాదానం చేస్తున్నారు. నేను అనుకుంటున్నా మా బిడ్డని నేను అనుకుంటున్నా, మీరు అనుకుంటున్నారు మా కొడుకుని మీరు అనుకుంటున్నారు. మీరు అనుకున్నారు ఓడని కొడుకులందరూ చేరలేదు, కొడుకు అనుకున్న చేరలేదు. ఆ రకం అందరితో అన్నాము. ఆ కన్యాదానానికి సహకరించండి. జయ రాజీ Bye.
सर्वनाथ
Om
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు కట్టి బొట్టు పెట్టినా తలనీగా చేయి వేసి బొట్టు పెట్టినా పెట్టిన మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకొచ్చి చల్లి పుస్తకం ఇక ఆకారం దాచుకుంది కొత్త జీవితం పొరపడితే తప్పు దిద్దుకో అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడపడితే పొరపడితే తప్పు దిద్దుకోబడిన పరు తెలుసుకొని ఒడి గురుకులు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆహారం దాచుకుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు వేడ పెళ్లి కూతురు పేరంటాళ్ళని మీ పెళ్లి కూతురు పేరంటాళ్ళని మీ పెళ్లి కూతురు విభూ పేరు కనికరంబు తోడుగా భువికి తరలి వచ్చితివా కైలాసములో వెలసితివా కాచాయుని వై వెలసితివా కనికరంబు తోడుగా భువికి తరలి వచ్చితివా ధర్మాన్ని వెసగేవా కాచాయుని అంతరావే దేవిదై మహాదేవిదై ఆదరించరావే కృపణదోదుకోయే కన్నుల నిండుల కాంతులు ఈశ్వరి పరమేశ్వరి ఆశాంకు సదరువే నీగా కరురావే కన్నుల నిండుల కాంతులు కుండే పార్వతి కనికరంబుగా దైతునమ్మ ఆరతి ఏ జన్మనైనని కొలిచే భాగ్యముని అవలే భగవతివై నలిని కొలిచే భాగ్యముని అన్నపూర్ణ నీవేగా అఖిలాండేశ్వరి నీవేగా ఏ జన్మనైనని కొలిచే భాగ్యముని అవలే భగవాకిలాండేశ్వరి నీవేగా తపనేమి చేశానో నిన్ను తెలిసిన మేనమ్మా తపనేమి చేశానో నిన్ను తెలిసిన కలనైనా నీ నామము ఇదన మరువలేమో కలనైనా నీ నామము ఇదన చండివై ప్రాచండివై దుర్గగమల సుతివా లక్షల సంతతివా అన్నుల నిండుగ కాంతులు చున్నే పార్వతి కనికరంబుగా ఈశ్వరి పరమేశ్వరి కాశాంకు సదరువే
విజయవాడ దుర్గమ్మ కోటగట్ట మైసమ్మ కంచిలోన కామాక్షి మధురలోన మీనాక్షి విజయవాడ దుర్గమ్మ కోటగడ్డ మైసమ్మ చల్లని శోభల్లో చిక్కుకొని చల్లని శోభల్లో నేను చిక్కుకొని పోని చల్లని శోభల్లో చిక్కుకొని నిండుగా మధు పండగ నిన్ను చేరుకొని నన్ను మరచుకొని కన్నుల కిందుగా కాంతులకుండే పార్వతి కనికరంబుగా కైకొనవమ్మారతి ఈశ్వరి పరమేశ్వరి సదరుడే దేగాచరి రావే కన్నుల నిండుగా కాంతులకుండే పార్వతి కనికరంబుగా కైకొనవమ్మారతి కనికరంబుగా కైకొనవమ్మారతి అందరు కూర్చోండమ్మా ఈరోజు ఎందుకోసం అంటే అందరూ ఎంతో మంది ఉంటారమ్మా గుడికి ఎంతో మంది వస్తుంటారు ఎన్నో రకాల సేవలు చేస్తుంటారు కానీ ఎంతో గుడి ముందై నడిపిస్తూ అయితే మనకి ఇల్లు కట్టుకుంటే ఎంత మంచిగా పిల్లలు మంచిగా ఉంటాయో పిల్లలు మంచిగా ఉంటాయో అన్ని గోళ్ళు మనం కట్టుకోవచ్చు. అలాగే మేము ఎప్పుడు కూడా కోటగట్ట మైసమ్మ తల్లికి మేము ఎన్నుకుంది ఏదైనా సరే ఇవ్వడానికి రెడీ, మేము అన్ని విధాల సేవ చేయడానికి కూడా రెడీ అని అన్నగారు దేవన్న కోటగట్ట దేవన్న గారు అన్ని విధాలా మనకు సహకరించి అమ్మవారి సేవ చేసుకుంటుంది కనుక అమ్మవారి కృపాకరాష్ట్రంలో తప్పకుండా కలుగును కాక. జై భక్తులందరూ కూడా కోట మైసమ్మ గడ్డ సేవకులకు భక్తులకు భక్తమాదేవులందరికీ కూడా ఈ రోజు మనం ఈ కార్యక్రమం చేస్తామని కూడా గ్యారెంటీ లేకుండా గత వారము చేస్తామో చేయమని చెప్పేసి ఎక్కడో అక్కడ ఎవరు అడిగితే 14వ తారీఖు రోజు అమ్మవారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవం ఎక్కడ చేయాలని గత వారం తర్వాత అంత శూన్యం ఉండేది. ఎంత సంవత్సరం ఎంత ఆనందం చేసిందో 5 సంవత్సరాలు ఎక్కడక్కడ ధనం మూల ధనపరంగా
కానీ ఎక్కడొక్కడ తప్పించుకున్నా కానీ వాళ్ళ దేవాలయం గట్టిగా చెప్తే ఎట్లయినా అన్నదైతే చేస్తే సార్ నిలబడ్డం అక్కడ నిలబడంటే అక్కడ నిలబడితే తను నిలబడ్డందుకు 10 మంది వచ్చి తనతో పాటు సాయం చేసి కార్యక్రమాలు విజయ చేసిండు. ఇటువంటి కార్యక్రమం గట్టిగా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు ఇలానే ఉండి అందరితో సహాయపడి ఇది కార్యక్రమం ఎప్పటికీ ఇలానే జరిపించాలి యథాశక్తి అని చెప్పేసి కోటగడ్డ మహేశ్వర దేవాలయం మరోసారి కోట మహేశ్వర మాతాకి నాకు ఆరోగ్యం నాకు ఏం జన్మలో ప్రయత్నం చేస్తున్నాం నిజామాబాద్ అందరూ కలిసి ఇక్కడ పొడి కావాలి అనుకున్నాం. మరి అమ్మను కలిగించింది నేను పొడి కట్టిన 2 ఏళ్ల నుంచి ఏదో నడిచారు. ఇప్పుడు 6 రోజుల నుంచి కొంచెం ఎందుకంటే అన్నట్టు ఉన్నాయి. ఇల్లు నడిపించినందుకు నా తమ్ముడు నా సొంత తెలుసుకున్నాను. ఎందుకంటే ఇది నా ఇల్లు కాదు, ఇది నా ఆలయం, ఇది మన ఇల్లు ఆలయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడి ముందు నడుస్తుంది. ఈ ఆలయం ఎంత ముందుకుంటుంది. నేను అమ్మవారికి ఒకటి కోరుకుంటా రోజు అన్నింటి పట్టాలి. ఈ ఆలయాన్ని స్టార్ట్ అయ్యాలని కోరిక నాకు ఉన్నది. ఆ అమ్మవారు నాకు ఎప్పుడు అందిస్తారు. మీరందరూ సహకరిస్తే ఇంతగానో నేను కొట్లాడి సాధించిన ఇంకా ముందు 5 సంవత్సరాల అమ్మకాయ ఉంటే ఈ స్లాబ్ కూడా చేస్తాను. అమ్మవారు శివపార్వతులు చెప్తున్నా వాళ్ళ అర్థం లేదు ఏది కాదు. మనం ఎందుకంటే దేనికైనా మా ప్రసాదంగా మాకు తండ్రి లాంటి వాడు, మాకు అన్న లాంటి వాడు, మాకు మీకు మీ కుటుంబంలో మాకు ఎన్నుకొని నడిపించే ఆయన మా శ్రీమతి సురేష్ అన్న, ఈ మధ్య రాజన్న కూడా మాకు మాకు తోడైనా వచ్చాయి. రాజన్న కూడా మనకు గవర్నర్ గారు అన్ని వీళ్ళందరూ నాకు సహకరిస్తున్నందుకు వాళ్ళ పాల్గొనడం ఎక్కువ కట్టారు. ఎందుకంటే ఆలయానికి అది ఇష్టంలో ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా ఎవరైతే ముస్లిం బాగా అన్న టైంలో కూడా మా అందరూ ఎంత ఉండి ఇంత నడిపిస్తున్నందుకు నా బలం కాదు, నా బలం కాదు. మీరు ఉన్నారు కొట్టగలి నా తమ్ముడు పని ఇదంతా నడుస్తుంది. ఎల్లవేళలా మీరు మీ సహకారం నాకు ఉండాలి. ఆ గోడ కూడా నేను అడ్డుకోవాలని అనిపిస్తాను. ఆ పక్క స్టేడియం నుంచి మీ అందరినీ ఇంకా నిలవడం కూడా చేస్తాను. అందరూ పాటిస్తున్నారు. ఎక్కువ అందరూ ఇలాగే కలుస్తున్నారు. ఏదైనా చిన్న భేదాలు వచ్చినా అది మన ఇంటి సమస్య కాబట్టి మనం ఇక్కడే పరిష్కరించుకోవాలి. బయట కానీ ఈడ కానీ చెప్పకుండా ఉండాలని అమ్మవారు ఉండడం నేను అందరూ కోరుకుంటున్నాను. నాకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. మన దుర్భాగ్యం వచ్చి ప్రతి సంవత్సరం మా దుర్భాగ్య శ్రీనివాస మందులు మరి ఇక్కడ ఉన్న మందులందరికీ ఆయన గురువు. మాకు కూడా గురువు ఇంటికి రాగానే అరే మాకు దేవుడు వస్తున్నాడు ముందర పోయి అయ్యగారు మా అక్క నేను ఆశీర్వాదం తీసుకున్నాం. నేను అక్కడ గురువారి గారు ఆలయంలో ఇప్పటిదాకా ఇద్దరు కలిగారు. ఒక శిష్యుడు వచ్చిన ఇంకో గురువు వస్తూనే ఉంటా. నాకు తెలుసు ఎందుకంటే నాకు గురు శిష్యుల బంధం మీ అందరి సహకారంగా ఉత్పత్తిలాగే ఉంటాను. ఏదైనా ప్రసాదం కట్టబడితే ఎవరేమో అనుకోకూడదు. అందరూ సరిపోయిన కొత్త భక్తం పడేవాళ్ళు కొంచెం ప్రశాంతంగా మంది ప్రసాదం పెట్టనే చేయాలి. నేను ఎందుకంటే ఇంత అన్నం పడేవాడు. ఎందుకంటే ఇచ్చిన భక్తులకు కూడా మనకు అన్నారు మన బియ్యం కానీ నేను కానీ గురించి సహకరిస్తున్నందుకు పేరు పెట్టిన ధన్యవాదాలు శతమానం భవదేతాయో పరిషత్తే అదే వారికి అమ్మవారికి వేసి దండం పెట్టి అక్షరం వేసిన తర్వాత అందరూ కూడా అక్షరం వేసి ఆశ్రమం తీసుకోవాలి. దక్షిణ కర్ణాటక
ఈరోజు మన ఇందూరు నగరంలో కోటగల్లి ప్రాంతంలో వెలిసిన శ్రీ కోటమైసమ్మ ఆలయంలో 2వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగినది. దీనికి భక్తులు తండోపతండాలుగా వచ్చి ప్రతి ఏటా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మరి ఈ కార్యక్రమం తర్వాత బోనాల ఆషాఢ మాసంలో బోనాలు కూడా భక్తులు రావడం జరుగుతుంది. ఈరోజు 2వ వార్షికోత్సవానికి మన గుడికి సహకరించిన నా హిందూ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, గల్లీవాసులు మరి ఇతర మన పక్క గల్లీ వాళ్ళు ఇందూరు నగరవాసులు కూడా తండోపంగా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని ఈరోజు ఉదయాన్నే అమ్మవారి అభిషేకం, కుంకుమార్చన, మన శివపార్వతుల కళ్యాణం, యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా చాలా అయింది. మన ఈ గుడికి వచ్చే ప్రతి ఒక్కరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, అందరి ఆశీస్సులు మాపై కూడా ఉండాలని మా కమిటీ తరఫున మా హృదయపూర్వక కోటమైసమ్మ మాతాకి జై. ఇందూరు పట్టణ వాసులు మరి కోటగల్లి భక్తులకు భక్త మహాశులందరూ కూడా కోటమైసమ్మ దేవి అనుకూల అనుగ్రహం ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరము మన దేవన్న స్వామి ఆధ్వర్యంలో కోటమైసమ్మ వార్షిక బ్రహ్మోత్సవము ఈ సంవత్సరం కూడా 2వ సంవత్సరము జూన్ 14వ తారీఖున అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమం కాబట్టి ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అదే రోజే ఆ సమయమున అమ్మవారిని ఉదయమున అభిషేకాలంకరణ పంచామృత అభిషేకముతో అలంకరణ, కుంకుమార్చన కార్యక్రమం, యజ్ఞ కార్యక్రమం, ప్రాణప్రతిష్ఠతో మరియు శివపార్వతుల కళ్యాణము బాజా భజంత్రులతో అంగరంగ వైభోగ్యంగా దేవన్న కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. భక్తుల ఆధ్వర్యంలో, సేవకుల ఆధ్వర్యంలో ఇటు కార్యక్రమము అమ్మవారి అనుగ్రహంతో కార్యక్రమం విజయవంతమైంది. ఇటువంటి అనుగ్రహం అమ్మ సదా అందరికీ ఉండాలని తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇంటనే భక్తులు దేవన్ని సహకరించి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. కోటమైసమ్మ మాతాకి